హలో హాయ్ నమస్తే, నేను మీ జిఎంఆర్ మీరు చూసిన జిఎంఆర్ ఫార్మింగ్ ఎలా ఛానల్. మనమైతే ఇప్పుడు చింతామా సంతకి అయితే వచ్చాము. చూడండి బ్యాక్గ్రౌండ్ అయితే మంచి మంచి ఆవులు అయితే ఉన్నాయి. ఇక్కడైతే ప్రతి ఆదివారం సంత జరుగుతుంటుంది. ఎవరికైనా లొకేషన్ కావాలనుకున్న వాళ్ళైతే చింతామణి కో మార్కెట్ అని సెర్చ్ చేయండి, లొకేషన్ అయితే వస్తుంది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది వీడియోలు చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మనమైతే రేట్లు అయితే అడిగి తెలుసుకుందాం. ఏం రేట్ చెప్తున్నాను ఇది? 52. నా పాలు ఎన్ని పిండొచ్చు? 7.5. చూడండి 52,000 చెప్తున్నారు. పాలైతే 7.5 లీటర్ అయితే ఇస్తుంది అని అయితే చెప్తున్నారు. ప్రజెంట్ అయితే పాలైతే పిండుతా ఉంది. మీరైతే ఇక్కడికైతే వచ్చి చూసి బేరమాడ అయితే తీసుకోవచ్చు. కొద్దిగా బేరమాడ ఉంటుంది. పాలైతే పిండుతా ఉంది. ఒకసారి పొద్దుగా అయితే చూడండి. ఆవు అయితే బాగుంది. మంచి మంచి ఆవులంతా చింతామణి సంతకి అయితే వస్తున్నాయి. ఇక్కడైతే ప్రతి ఆదివారం సంత జరుగుతుంటుంది. ఎవరికైనా లొకేషన్ కావాలనుకున్న వాళ్ళైతే చింతామణి కో మార్కెట్ అని సెర్చ్ చేయండి, లొకేషన్ అయితే వస్తుంది. మీరైతే ఇక్కడికైతే వచ్చి చూసి బేరమాడ అయితే తీసుకోవచ్చు. ఏం రేట్ చెప్తున్నా ఇది? 56. నా పాలు ఎన్ని పిండొచ్చు? 6-7 పిండొచ్చు. చూడండి 56,000 చెప్తున్నారు. పాలైతే 6-7 అయితే పిండొచ్చు అని చెప్తున్నారు. అన్న వాళ్ళు కూడా తెచ్చింది ఏదనంటే ఆవుని. పొదుగైతే చూడండి 56,000 అయితే చెప్తున్నారు. పాలైతే ఒక 6-7 అయితే పిండొచ్చు అని అయితే చెప్తున్నారు. ఆవు అయితే బాగుంది, చిన్నగా ముచ్చటగా అయితే. ఒకసారి పొదుగా అయితే చూద్దాము. చూడండి రమ్ములు కూడా బాగా పొడుగు అయితే ఉన్నాయి. యాభై 6,000 చెప్తున్నారు. కొద్దిగా బేరం అనేది ఉంటుంది. ఏం రేట్ చెప్తున్నా ఇది? 95. నా పుల్లు 4 పుల్లు. నా పాలు ఎన్ని పిండొచ్చు? చూడండి 95,000 చెప్తున్నారు. పుల్లు అయితే 4 పుల్లు అంటాం. పాలైతే 10 లీటర్ల వరకు అయితే పిండొచ్చునని చెప్తున్నారు. అన్న వాళ్ళు తెచ్చింది అది. చూడండి వ్యాపారం కూడా జరుగుతూ ఉంది. కొద్దిగా అయితే దించింది. కొద్దిగా బేరం అనేది ఉంటుంది. మీరైతే ఇక్కడికైతే వచ్చి చూసి బేరం అయితే తీసుకోవచ్చు. ఏం రేట్ చెప్తారు ఇది? 55,000. చూడండి 55,000 చెప్తున్నారు. పాలైతే బాగా పిండుతుంది వచ్చి చెప్తున్నారు. సార్ పొద్దుగా అయితే చూద్దాము. రమ్ములు కూడా బాగా పొడుగుగా లాంగ్ అయితే ఉన్నాయి. సరీప్ కట్ చూడండి. పాలైతే బాగా పిండుతుంది అయితే చెప్తున్నారు. 55,000 రూపీస్ అయితే చెప్తున్నారు. కొద్దిగా బేరం అనేది ఉంటుంది. మీరైతే ఇక్కడికైతే వచ్చి చూసి బేరమాడ అయితే తీసుకోవచ్చు. ఏం రేట్ చెప్తామా? 30. నా పాలు ఎన్ని పిండొచ్చు? 3.5. ఇప్పుడు పిండుతా ఉంది పాలు. చూడండి 30,000 చెప్తున్నారు. పాలు అయితే ప్రజెంట్ అయితే 3.5 లీటర్ అయితే పిండుతా ఉందంట. 30,000 చెప్తున్నారు. మిల్క్ అయితే 3.5 లీటర్స్ అయితే పిండుతా ఉందని చెప్తున్నారు. అన్న వాళ్ళు తెచ్చిండేది. ప్రజెంట్ పాలు అయితే పిండుతా ఉంది. 3.5 లీటర్ అయితే ఇస్తుందంట. 30,000 చెప్తున్నారు. కొద్దిగా బేరం అనేది ఉంటుంది. ఆవు అయితే బాగుంది. వ్యాపారం కూడా జరుగుతూ ఉంది. చూడండి ఏం రేట్ చెప్తున్నాను ఇదా? 65. నా పాలు ఎన్ని పిండొచ్చు? చూడండి 65,000 చెప్తున్నారు. పాలు అయితే బాగా పిండుతుంది అయితే చెప్తున్నారు. చావు అయితే బాగుంది. పాలు అయితే బాగా పిండుతుంది అయితే చెప్తున్నారు.
సార్ పొదుగు అయితే చూడండి. మీరైతే ఇక్కడికైతే వచ్చి చూసి బేరమాడైతే తీసుకోవచ్చు. సరే ఇక్కడ చూడండి. ఏం రేట్ చెప్పినారన్నా? 80 అన్నారా? నా పొల్లు 6 పొల్లు. నా పాలు ఎన్ని పిండొచ్చు? 10. 80 అన్నారైతే చెప్తున్నారు. 80,500 అయితే చెప్తున్నారు. పొల్లు అయితే 6 పొల్లు అంట. పాలు అయితే 10 లీటర్లు అయితే పిండొచ్చు అని అయితే చెప్తున్నారు. కారణం వాళ్ళు అయితే తెచ్చిండేది. అవైతే బాగుంది. 80,500 రూపీస్ అయితే చెప్తున్నారు. పొదుగు అయితే దించింది, ఒకసారి చూద్దాము. చూడండి పొదుగు. పాలైతే బాగా పిండుతుంది అయితే చెప్తున్నారు. సరే ఇక్కడ చూడండి. అయితే ఇక్కడికైతే వచ్చి చూసి బేరమాడి అయితే తీసుకోవచ్చు. అన్న వాళ్ళే తెచ్చిండేది. ఇది 90 చెప్తాను. 95. 2 పొల్లు. తొలుసూరా? నా పాలు ఎన్ని పిండొచ్చు? 10 లీటర్లు. చూడండి 95,000 చెప్తున్నారు. అయితే 2 పొల్లు అంట. పాలు అయితే 10 లీటర్లు అయితే పిండొచ్చు అయితే చెప్తున్నారు. అయితే బాగుంది. 95,000 చెప్తున్నారు. కొద్దిగా బేరమాడ ఉంటుంది. అయితే ఫైనల్ రేట్ కాదు. మీరైతే ఇక్కడికైతే వచ్చి చూసి బేరమాడైతే తీసుకోవచ్చు. పొదుగు ఒకసారి చూద్దాము. చూడండి పొదుగు కూడా దించింది. అయితే బాగుంది. ఇంకా కొద్దిగా లూజ్ అయితే ఉంది. అన్న వాళ్ళు అయితే చిన్నది. చింతామణి నుండి పైనుంచి వింగ్ చూడండి. ఇక్కడైతే ప్రతి ఆదివారం మెసేజ్ జరుగుతుంటుంది. ఎవరికైనా లొకేషన్ కావాలనుకున్న వాళ్ళైతే చింతామణి కో మార్కెట్ అని సెర్చ్ చేస్తే లొకేషన్ అయితే వస్తుంది. ఇక్కడికైతే మంచి మంచి జాతి ఆవులు అయితే వస్తుంటాయి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది వీడియోలు చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.